బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి 47-48 రోజులు గడుస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్కు ఇప్పటికే ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలన అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు దేని మీద చుక్కలు చూపిస్తారంటే ధరణి విషయంలో మొదలైంది. ధరణి విషయం తర్వాత ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి ఏదైతే ఆ స్కీములు పెట్టిలో ఆ స్కీముల మీద గొర్రెల స్కీమ్ అయింది, ఇవాళ ధరణి అయిపోయింది, గతంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది. అంటే ఏ ప్రాజెక్టులో తీసుకున్న కుంభకోణాలు కోకొలలో ఉన్నాయన్నటువంటి ఆరోపణల విషయంలో ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు అన్నిటి మీద కూడా విశ్లేషణ చేసింది, అన్నిటి మీద కూడా రిపోర్ట్ తీసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి చరిత్రలో బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ తీసుకెళ్ళినటువంటి వైనం కూడా సంచలనంగా మారినటువంటి విషయం కూడా తెలిసిందే. ఎందుకోసం నేను చెప్తున్నా అందుకోసమే ఇయ్యాల ఉన్నటువంటి బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందో అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా జైబింద్ టీవీ జైబింద్ర పత్రిక చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి వార్తనైతే మనం చూస్తాం. బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది, ఏ విధంగా ఉన్నాయి, ఇలా 50 రోజుల పరిపాలనలో ఏ విధంగా జరుగుతున్నటువంటి వార్త కూడా రాయడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 50 రోజులు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ మొదలు పెట్టారా? 6 గ్యారంటీల అమలుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్ఎస్ టార్గెట్గా ముఖ్యమంత్రి పవర్ కదుపుతున్నారా? బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేసి వ్యూహం అమలు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ వర్గాల నుంచి ఎన్నికలు ఓడిపోయినా కాంగ్రెస్పై విమర్శలు చేయడంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వీరిని చూసి ఓడిపోయిన మంత్రులు నాయకులు కూడా ఇలా మాట్లాడేటువంటి సందర్భం కూడా ఉంది. అందుకోసమే ఆయనే బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పైన ఆయన ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా స్ట్రాటజీ ఏంటంటే కాంగ్రెస్ పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే 6 గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్ నిత్యం నిలదీస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఇన్నాళ్ళు మౌనంగా గమనిస్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మైండ్ గేమ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఒకవైపు కాళేశ్వరం అవినీతి, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు 80,000 కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన 3 ఏళ్లకే ప్రాజెక్టులను మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. అన్నారం బ్యారేజ్ వద్ద బుంగలు పడ్డాయి. సుందిళ్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల అవినీతిని వెలుగు తీసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు విజిలెన్స్కు రంగంలోకి దించింది. రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నిటిని హైదరాబాద్ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్లో భయం మొదలైన నేపథ్యం ఉంది. ఏ అయితే సుందిళ్ల ప్రాజెక్టు ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో, మేడిగడ్డ ప్రాజెక్టు ఉందో దాని విషయంలో ఇప్పటికే మంత్రులు ఒక కమిటీ వేసి మంత్రులు అక్కడ సందర్శించి ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు విజిలెన్స్ అధికారులతో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సమాచారం విలువైన సమాచారం తీసుకొచ్చి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఎవరైతే అధికారాన్ని కోల్పోయి విమర్శలు చేస్తున్నటువంటి నాయకులరో వాళ్ళకి అప్పటికే భయం మొదలైంది. ఆ భయంతో మొదలైన సందర్భంలో కూడా రేవంత్ వాళ్ళను వదిలిపెట్టేటువంటి నేపథ్యం కూడా లేదు. ఆ సందర్భంలో విమర్శలు చేస్తున్న సందర్భంలో 2-3 రోజుల మధ్యంతర నివేదిక కూడా ఇచ్చడం కూడా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. రూపాయలు 3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు నివేదిక రూపొందించినట్లు తెలిసింది. ఈ నివేదికను 2-3 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నీటిపారుదల శాఖ అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో ఎవరైతే నీటిపారుదల సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళపైన కూడా కేసు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి సర్కారు ముందస్తుగా సమాచారం ఇస్తూనే ముందస్తుగా ఇలా ఎప్పటికప్పుడు చెప్తూనే విజిలెన్స్ అధికారుల ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆధారంగా ఇవాళ ముందుకు పోతున్న తరుణం కూడా ఉంది. 2-3 రోజుల్లోనే ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులపై కూడా ఇవాళ కేసు పెట్టేటువంటి నేపథ్యం ఉంటుంది. ఒకరిద్దరు అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్లో కలవరం మొదలైంది. ఒకరిద్దరిని కూడా అరెస్ట్ చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. తాజాగా ఎమ్మెల్యేల వ్యవహారం. ఒకవైపు కాళేశ్వర అవినీతిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుండగా
మరోవైపు బీఆర్ఎస్ చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం గులాబీ పార్టీని మరింత టెన్షన్ పెడుతుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వారికి తెలియకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ని కలవడం ఇటు బీఆర్ఎస్ పార్టీలో అటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. బీజేపీ నేత రఘునందన్ రావు అయితే వాడుకు ముందుకు వేసి మాజీ మంత్రి హరీష్ రావే వారిని సీఎం రేవంత్ వద్దకు పంపించారని ఆరోపించారు. త్వరలో ఆయన నేతృత్వంలో పార్టీ చీలిపోతుందని సంచలన కాంబినేషన్ నేపథ్యం ఉంది. ఏదైతే హరీష్ రావు చెప్తున్న నేపథ్యంలో హరీష్ రావుకు తెలియకుండా హరీష్ రావు ఏదైతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగవతం ఇలా కాళేశ్వరం సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగవతం సంబంధించి ఏదైతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహించినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి వచ్చి కలవడంలో ఇవాళ ఉన్నటువంటి ఏదైతే గత మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో బీజేపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలు కూడా చేసిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు తెలియకుండానే నలుగురు ఎమ్మెల్యేలు పోయి సీఎం రేవంత్ని కలిసిలా అనేటువంటి వార్త కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ను వదిలిపెట్టడానికి బీఆర్ఎస్ను వీడడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ప్రధాన వార్త కూడా ఇవాళ చెక్కలు కొట్టేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ని వీడుతున్నారు. ఇవాళ కొత్తగా ఇవాళ దారిస్తుంది. ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కి ఇవాళ ఇది ఏదైతే హరీష్ రావు ఉన్నాడో హరీష్ రావు టోటల్గా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేసే నేపథ్యంలోనే హరీష్ రావుకు తెలిసి మాత్రమే ఇవాళ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయని ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి ఇలా పార్టీని చీల్చే విధంగా ఆ పార్టీ ఏదైతే ఉందో పార్టీని చీల్చి నిజంగా ప్రభుత్వానికి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్కో పూర్తిగా సపోర్ట్ చేసేటువంటి నేపథ్యం ఉందా అని కూడా రఘునందన్ రావు కూడా విమర్శలు చేసినటువంటి దాఖలాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సీఎం రేవంత్ వద్దకు పంపించి ఆరోపించాలో ఆయన నేతృత్వంలో పార్టీ చీలిపోతుందని సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం. ఎవరైతే రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి సర్కార్కు ఇవాళ ఉన్నటువంటి సపోర్ట్గా నిలవడం కోసము ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడో సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించిన ఆరోపించారు కూడా ఆయన ఎత్తులో పార్టీ చీలిపోతుందని కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం. ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం మనం. రఘునందన్ రావు ఏం వ్యాఖ్యలు వేసిండు, సంచలన వ్యాఖ్యలు వేసిండు. ఇవాళ హరీష్ రావు నేతృత్వంలోనే హరీష్ రావు ఆధ్వర్యంలోనే ఇవాళ సీఎంను కలిసినటువంటి మంత్రులు సీఎంను కలవడానికి ముందస్తుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇలా మాజీ మంత్రి ఇలా పార్టీని చీల్స్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీని చీల్చేటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసినటువంటి హాట్ కామెంట్స్ అయితే చూస్తున్నాం. మరోవైపు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవడంపై రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ స్పందించారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఉందని తెలిపారు. ఎవరైనా సీఎంను కలవచ్చు అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా కలుపుకుపోతామని శ్రీధర్ బాబు అన్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఒకవైపు లోక్సభ ఎన్నికలు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ వరుస పరిణామాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్గా పని చేసుకుపోతుండడం ఇప్పుడు రాజకీయాల్లో కాక రేపుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఏది పట్టించుకోకుండా ఆయన విమర్శలు చేయకుండా తన స్టైల్లో తను ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి 6 గ్యారెంటీల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. లండన్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు పెట్టే విధంగా ఆకర్షణ చేసి ఇవాళ తెలంగాణకు వచ్చిన సందర్భంలో కూడా ఆయన పనేందో ఆయన ముద్దరేందో ఆయన చూసుకుంటున్న తరుణంలో ఇవాళ ఉన్నటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా తావియకుండా తన విమర్శలకు పోకుండా ఆయన వర్క్ ఏందో చూపించుకునే నేపథ్యం ఉంటుంది.